రాష్ట్ర అధ్యక్షుడిగా ఎందుకు ఆ మాట చెప్పానో స్ట్రెస్ చేశానో మీకు చెప్తాను సార్. 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను సార్. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ ఫోటోగ్రాఫర్ చనిపోయినా ఒక్క 10 రూపాయల టీ డబ్బులు మాత్రమే వేసుకొని ఒక్కొక్క కుటుంబానికి 1,60,000 నుంచి 1,70,000 ఇస్తూ 2,50,00,000 రూపాయలు పంచగలిగాం సార్ ఈ రాష్ట్రంలో ఫోటోగ్రాఫర్లకి. అవన్నీ కూడా ఫోటోగ్రాఫర్ చనిపోయినప్పుడు 10 రూపాయల సహాయంతో టీ డబ్బులతో సార్. అంటే ఫోటోగ్రాఫర్ చనిపోతే 1,60,000 ఇస్తున్నాం సార్. చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకి ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు చొప్పున ఇస్తున్నాం సార్. ఒక్కొక్క బాబుకి 5,000 రూపాయలు ఇస్తున్నాం సార్. ఫోటోగ్రాఫర్ బాబు గాని కూతురు గాని ఎంబీబీఎస్ సీట్, ఐఐటి సీట్, నిట్ సీట్ కొడితే 10,000 రూపాయలు ప్రోత్సాహక బహుమతి ఇస్తున్నాం సార్. ఇటీవల నా సొంత పట్టణం ఖమ్మం పట్టణంలో వరదలు వస్తే ప్రభుత్వం 16,000 ఇస్తే ఈ రాష్ట్ర సంఘం జిల్లా సంఘం కలిపి ఒక్కొక్క కుటుంబానికి 35,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది సార్. దాంట్లో ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయాలి సార్ గత జిల్లా కమిటీకి, జిల్లా నాయకులకు. ఈ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున సాయం చేసినందుకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం సార్. మీ అందరికీ కూడా ఖమ్మం పట్టణ ఫోటోగ్రాఫర్స్ ఆదుకున్నందుకు సార్. అంటే సార్ అలాగే ఒక స్టూడియో షార్ట్ సర్క్యూట్ అయినా, ఒక కుటుంబం మునిగిపోయినా, ఒక స్టూడియో వరదల్లో మునిగిపోయినా, ఇల్లు కూలిపోయినా కూడా ఈ సంఘం 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటుంది సార్. పిల్లల చదువుల కోసం ఆదుకుంటుంది సార్. ప్రతి సందర్భంలో మేము చేసే పనులన్నీ చేసుకుంటాం సార్. కానీ ఒక స్థలాన్ని కొనడం, ఒక బిల్డింగ్ కట్టడం, ఒక ట్రైనింగ్ ఇవ్వడం ఇది మా వల్ల కాదు. కాబట్టి 18% GST కట్టడం మా వల్ల కాదు. కాబట్టి ప్రభుత్వాలు వృత్తిని ప్రోత్సహించాలి. కాబట్టి స్వయం ఉపాధి పొందుతున్న మమ్మల్ని సహకరిస్తూ ఇతరులకు ఉపాధి చూపించే విధంగా మీ వంతు సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ. హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇంత పొజిషన్ సిటీలో కూడా మా దగ్గరికి ఇచ్చేసినందుకు మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ గారికి స్వాగతం, సుస్వాగతం. దయచేసి సైలెంట్ గా ఉండాలి. ప్లీజ్ ఫ్రంట్ రోలో డాష్ పైన కూడా డిస్టర్బెన్స్ వద్దు. ఎవరి సీట్స్ లో వాళ్ళు కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ఎవరు లేదు కొత్తగా ఎన్నికైనా మొత్తం కూర్చోండి. డైనమిక్ అసెంబ్లీలో ఉన్న అత్యంత యువ ఎమ్మెల్యేల్లో ఉన్నత విద్యావంతుల్లో ఒకరిగా స్థానిక నేతగా ప్రీతమ నేతగా ఇచ్చేసినటువంటి